పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ఉత్కంఠభరితంగా సాగుతోంది. మొదటి ప్రాధాన్యత ఓట్లలో ఫలితం తేలకపోవడంతో రెండో ప్రాధాన్యత ఓట్లు లెక్కిస్తున్నారు. ఎలిమినేషన్ ద్వారా ఇప్పటి వరకు పోటీ నుంచి 29 మంది తొలగించారు. మరింత సమాచారం మా ప్రతినిధి మనకేశ్వర్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ఓకే షాహీన్, కరీంనగర్ అంబేద్కర్ స్టేడియం కేంద్రంగా జరుగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓట్ల ఎలిమినేషన్ ప్రక్రియలో భాగంగా ఇప్పటికీ 29 మంది అభ్యర్థులను అంటే అవరోహణ క్రమంలో తొలగించారు. దానికి అనుగుణంగా అంటే మరొక 27 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అంటే ప్రధాన పార్టీలకు సంబంధించిన కాంగ్రెస్, బీజేపీ, బీఎస్పీలను తీసుకొని పరిగణన తీసుకుంటే 27 మంది బరిలో ఉన్నారు. ఇప్పుడు ఆ ఓట్లన్నీ లెక్కింపు కొనసాగుతుంది. 29 మంది అభ్యర్థులను తొలగించిన తర్వాత కాంగ్రెస్, బీజేపీ, బహుజన్ సమాజ్ పార్టీ అభ్యర్థుల ఓట్ల లెక్కింపు కూడా సూచనపై వెళ్ళలేదు. అట్లాగే బీజేపీ అదిగో ఇప్పుడే అక్కడ నుంచి కౌంటింగ్ కేంద్రం నుంచి బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి వస్తున్నాడు. సార్, ఇప్పుడు కౌంటింగ్ కేంద్రంలో 29 మంది అభ్యర్థులను ఎలిమినేషన్ జరిగింది. మీకు వచ్చిన ఓట్లు ఎన్ని ఉంటాయి సార్? అరే ఒక్కో దగ్గర చూపిస్తే మీరు పరిశాన్ అవుతారు. 29, 28 ఇట్లా మంచిగా పడతా ఉన్నాయి. ఇబ్బంది ఏం లేదు, మాకు చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. గెలుపు నల్లేరు మీద నరకనే ఉంది. దాని గురించి మీరు ఏం వరి కావద్దు. ప్రజలందరూ మోదీ గారు చూసి చాలా వేసారు. అందులోపల మా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారు, మరియు మంత్రి గారు బండి సంజయ్ గారు, మా ఎంపీలు అరవింద్ గారు, రఘునందన్ గారు, నగేష్ గారు, డాక్టర్ లక్ష్మణ్ గారు, తర్వాత వీళ్ళందరూ ఈటల రాజేందర్ గారు, అదేవిధంగా డికే అన్నమ్మ గారు, తర్వాత విశ్వేశ్వర రెడ్డి గారు, ప్రతి ఒక్కరు కష్టపడి పనిచేసారు వాళ్ళందరూ. ఇంకొకటి ఏంటంటే ఎమ్మెల్యేలు ఎవరైతే ఏలెట్టి మహేశ్వర్ రెడ్డి గారు, రాకేష్ రెడ్డి గారు, తర్వాత ఇప్పుడు ఎలిమినేషన్ ప్రక్రియలో జరుగుతున్న దాంట్లో అంటే ఓట్ల సరళి చూస్తే కాంగ్రెస్కు మీకు సమానంగా వస్తున్నాయి, మీకు ఏమైనా ఎక్కువ వస్తున్నాయి? మాకే ఎక్కువ వస్తున్నాయి. మేము మెజార్టీ కూడా ఉన్నాం. మేము మెజార్టీ కూడా వాళ్ళకన్నా ఇంచుమించుగా సుమారు 6,000 మెజార్టీతో ఉన్నాం. ఇబ్బంది ఏం లేదు, చాలా బ్రహ్మాండంగా వస్తూ ఉన్నది. మేము 100% విన్నింగ్ అవుతున్నాం. ఇప్పుడు ఇప్పటికీ 29 మంది అభ్యర్థుల ఎలిమినేషన్ జరిగింది. అంటే మూడో స్థానంలో ఉన్న బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ ఎలిమినేషన్ కూడా తప్పనిసరి అనివార్యమవుతుంది. ఆయనకు ఓట్లు 60,000 పోలయ్యాయి. అందులో కూడా ఒకవేళ కాంగ్రెస్కు అనుకూలంగా వస్తే మీకన్నా ఒక 6-7 వేలు ఎక్కువ వస్తే అప్పుడు ఏమైనా లీడింగ్ తారుమారు అయ్యే అవకాశం ఉందని అనిపిస్తుంది ఇప్పుడున్న జరుగుతున్న ట్రెండ్ బట్టి. ఆయనకు మాకు ఇంచుమించుగా 15,000 డిఫరెంట్ ఉంది. 15,000 డిఫరెంట్ ఉంది. కాంగ్రెస్ ఆయనకు 10,000 డిఫరెంట్ ఉంది. చాలా కష్టం అది. ఈ 13,000లో 15,000 అవుట్ రైట్ రావాలంటే చాలా కష్టం అది. ఆయన థర్డ్ ప్లేస్. ఆయన అతనికి సెకండ్ ప్రయారిటీ ఓట్లు కనుక కాంగ్రెస్కి ఎక్కువ వస్తే అప్పుడు మీకన్నా లీడ్ ఎక్కువ కాంగ్రెస్ వచ్చే అవకాశం ఉందంట సార్? ఇంపాసిబుల్. అది ఎట్లా వస్తుంది? రానే రాదు, వచ్చే ఛాన్సే లేదు. దాని గురించి వరీ అయ్యేది లేదు. 100% మేము విన్నింగ్ అవుతాం. భాజపా అభ్యర్థి ఇప్పుడే లోపల నుంచి వచ్చిన అంజిరెడ్డి అభిప్రాయం అంటే ప్రస్తుతం 29 మంది అభ్యర్థుల ఎలిమినేషన్ పూర్తి అయిన తర్వాత బీజేపీ అభ్యర్థికి 76,044 ఓట్లు, అట్లాగే కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డికి 70,759, బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణకు 60,043 ఓట్ల ఉన్నట్టుగా మనకు నిర్ధారణ అయింది. అంటే మొదటి ప్రాధాన్యత ఓట్ల తర్వాత తీసుకున్న లెక్కలు పరిగణ తీసుకుంటే అప్పుడు 5,110 ఓట్లు బీజేపీ ఆధిక్యత ఉంటే ఈ 29 మంది అభ్యర్థులు ఎలిమినేషన్ అయిన తర్వాత బీజేపీ 5,285 ఓట్ల ఆధిక్యతలో ఉన్నది. అంటే ఇంకా 29 మంది అభ్యర్థులను ఎలిమినేషన్ పూర్తి అయిన తర్వాత కానీ పూర్తిగా ఫలితం వచ్చే అవకాశం లేదంటే 29 కంటే ప్రధానంగా ఒకరాహోరిగా ఇద్దరు ఉంటారు కాంగ్రెస్, బీజేపీ. 27 మంది తీసిన తర్వాత లీడ్ ఎలా ఉంటుందని చూడాలి. కానీ పక్కా హోరాహోరైతే కనిపిస్తుంది. ఎక్కడ మరీ ఎక్కువ వచ్చినట్లు లేదు, మరీ తక్కువ వచ్చినట్లు లేదు. కానీ విజయం మీద అటు ఇప్పుడు ప్రస్తుతం అయితే రెండో స్థానంలో ఉన్న కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి కూడా ధీమా వ్యక్తం చేస్తున్నాడు. ఎందుకంటే ఈ ప్రాంతంలో మొదటి ప్రాధాన్యత ఓటు బీజేపీ కాంగ్రెస్ పోయినా ప్రసన్న హరికృష్ణకు పడ్డ రెండో ప్రాధాన్యతలో కాంగ్రెస్కి అనుకూలంగా ఎక్కువ ఉంటుందనే ఆశాభావం కాంగ్రెస్ అభ్యర్థులు వ్యక్తమైంది. ఇక ఇప్పుడైతే మనం బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి మాట అయితే స్పష్టంగా విన్నాము. అది అసంభవం, కాంగ్రెస్ గెలవడం, మేమే గెలుస్తామని ధీమా ఆయనలో అవుతుంది. మొత్తం మీద ఓటర్లు అయితే విలక్షణ తీర్పిచ్చినట్టు ఇప్పుడు ఓట్ల లెక్కింపు సరళి బట్టి అర్థమవుతున్నది. ఈ ప్రక్రియ అంతా పూర్తి కావాలంటే
అంటే ఇప్పుడు ముందుగా 29 మంది అభ్యర్థులు అంటే 29 మంది అభ్యర్థులు చేశారు. ఇంకా ప్రసన్న హరికృష్ణ ఎలిమినేషన్ వచ్చేంత వరకు ఉత్కంఠ కొనసాగే అవకాశం ఉంది. ప్రసన్న హరికృష్ణలో 60,000 ఉన్న సంపాదించిన బీఎస్పీ అభ్యర్థి అతనిలో ఎంత ఎలిమినేషన్ ఉంటుందనేదే ఒక ఉత్కంఠకు ఆసక్తిని రేకెత్తుంది. ఆయనలో ఎవరికి సెకండ్ ప్రాధాన్యత వస్తుందనేదే తేలాల్సి ఉంది. ఆ ప్రక్రియ మొత్తం కావాలంటే అర్ధరాత్రి కూడా అయ్యే అవకాశం ఉంది. ఇప్పటికైతే నిన్నటి వరకు ప్రసన్న హరికృష్ణ ఇక్కడ పోలింగ్ కౌంటింగ్ కేంద్రకు వచ్చింది, కానీ ఇవాళ అతను ఇక్కడ రాలేదు. అంటే ఒక రకంగా చెప్పాలంటే అతను కూడా ఎలిమినేషన్ అవుతాననేమో ధీమా అంటే ఒక భరోసా అనుమానం వచ్చి ఉంటుంది. కానీ నిన్నటి వరకు కింది నుంచి అతను రెండో స్థానంకు రావాలని ఉంటే కింది నుంచి అతనికన్నా కింది నుంచి ఉన్న అభ్యర్థులందరూ సెకండ్ ఓట్లు వస్తుంటే అతనికి రెండో స్థానంకి వచ్చే అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు అవకాశం లేకుండా పోయింది కాబట్టి ఆయన ఇవాళ కౌంటింగ్ కేంద్రంకి అయితే రాలేదు. ఇవాళ అర్ధరాత్రి వరకు కొనసాగే ఈ ఓట్ల లెక్కింపు రేపటి అంటే తుది ఫలితం వల్ల ఏంటంటే తెల్లవారుజామున పట్టే అవకాశం కూడా ఉందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతుంది. దానికి అనుగుణంగా అధికారులు ఏర్పాటు చేశారు. ఇప్పుడు కొంతసేపు అయిన తర్వాత రెండో షిఫ్ట్ లెక్కింపుకు జరిగే అవకాశం ఉంది. ఇది కరీంనగర్ కేంద్రంగా జరుగుతున్న ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు తాజా పరిస్థితి. కెమెరామెన్ తిరుపతితో మణి, హైదరాబాద్ స్టూడియో.